అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. స్పోర్ట్స్ ఇంజురీ అయినప్పుడు ఒక్కొక్కసారి సింపుల్ రెస్ట్ అవసరమవుతుంది, ఒక్కొక్కసారి సర్జరీ లాంటివి అవసరమవుతుంటాయి, ఒక్కోసారి నెగ్లిజెన్స్ వల్ల పూర్తిగా స్పోర్ట్స్కి దూరం అయ్యే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అసలు ఆటల్లో గాయాలైనప్పుడు ఏ విషయాలు గమనించుకోవాలి, ఎప్పుడు రెస్ట్ అవసరం, ఎప్పుడు సర్జరీ లాంటి వాటి గురించి ఆలోచించాలి, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ నీ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే జనరల్గా ఎక్కువగా ఏవి కనిపిస్తూ ఉంటాయి అంటారు? జనరల్గా స్పోర్ట్స్ ఇంజురీస్కి వచ్చేసరికి మనము పర్టికులర్గా నీ ఈజ్ ద కామనెస్ట్ జాయింట్ అండి స్పోర్ట్స్ ఇంజురీస్కి ప్రోన్ అవ్వడానికి. అలానే షోల్డర్ జాయింట్ ఒకటి, తర్వాత యాంకిల్ ఒకటి, సిమిలర్లీ హిప్, రిస్ట్ అండ్ హ్యాండ్ ఆర్ ద జాయింట్స్ అండ్ ద ఆర్గన్స్ విచ్ ఆర్ యూజువల్లీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎనీ జాయింట్ దగ్గరైనా స్పోర్ట్స్ ఇంజురీస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అవునండి, తప్పనిసరి. అంటే అలా సడన్ స్పోర్ట్స్ స్టార్ట్ చేయకుండా ముందు నుంచే ప్రాక్టీస్ ఉండడం అండ్ ప్రాక్టీస్లో కూడా వార్మప్, ఎక్సర్సైజ్, ఇవన్నీ సరైన డైట్ ఉండడం ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన దగ్గర మేము తరచూ చూస్తూ ఉంటాం, మా హాస్పిటల్ కూడా వస్తూ ఉంటారు, బ్యాడ్మింటన్ ఆడతారు మన వాళ్ళు, అలాగే క్రికెట్ బాగా ఆడతారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడినప్పుడు చాలా కామన్గా ఇంజురీస్ అయిపోతూ ఉంటాయి. మేము ఎప్పుడైనా వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు అయిందంటారు అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు వార్మప్ గురించి కానీ స్ట్రెచ్చింగ్ గురించి కానీ వాటి ఏవి మాట్లాడరు. సో గేమ్కి వెళ్ళక ముందు వార్మప్, స్ట్రెచ్చింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ అవి చేసిన తర్వాతే యాక్చువల్ గేమ్ ఆడాలి. ఇన్ఫ్యాక్ట్ గేమ్ ఎంతసేపు ఆడతామో అట్లీస్ట్ అందులో సగం టైం అయినా కానీ వార్మప్కి, స్ట్రెచ్చింగ్కి, మళ్ళీ అయిన తర్వాత కూల్ డౌన్ అవ్వడానికి ఎఫర్ట్ పెడితే చాలా వరకు ఇలాంటి ఇంజురీస్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో ఎక్కువగా జరిగేవి నీ ఇంజురీస్ అనుకోవచ్చా? అవునండి, డెఫినెట్గా నీ జాయింట్ అనేది చాలా కామన్గా ప్రోన్ అవుతుందండి. సో నీ ఇంజురీస్ చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం స్పోర్ట్స్లో. ఓకే, ఎలాంటి ఎక్కువగా అవుతూ ఉంటాయి? సో మెయిన్లీ లిగమెంట్ ఇంజురీస్ అవుతూ ఉంటాయండి. కామన్గా ఎప్పుడైనా క్రికెట్ ఆడినా కానీ, కబడ్డీ ఆడినా కానీ, సో ఇవన్నీ కూడా ఆడుతున్నప్పుడు యూజువల్లీ నీ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్లీ ఇక్కడ మీరు చూస్తే కనుక మన ఈ నీ జాయింట్ ఇలా కనపడినప్పుడు ఈ పక్కకుండే ఏవైతే లిగమెంట్స్ ఉన్నాయో అలాగే లోపల కూడా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని రెండు ఉంటాయి. అవి రెండు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే లోపల ఏదైతే స్ప్రింగ్ ఉందో దాన్ని మనం మెనిస్కై అంటాము, అది కూడా టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇంజురీస్ అయినప్పుడు ఏది ఒకటే అవ్వదు. సో ఇట్ విల్ బీ ఏ కైండ్ ఆఫ్ ఎ మిక్స్ ఆఫ్ ఇంజురీస్, లిగమెంట్తో మెనిస్కస్తో కలిపి ఇంజురీ అవుతూ ఉంటుంది. అంటే లిగమెంట్ కానీ, మినిస్కస్ కానీ, లేకపోతే నీ క్యాప్కి సంబంధించిన ఇంజురీస్ అవ్వచ్చు, కార్టిలేజ్, ఇవన్నీ ఇన్ని రకాల ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది. దేనికి ఇంజురీ అయిందనేది సిమ్టమ్స్ వైజ్గా గుర్తించడం అవకాశం ఉంటుంది అంటారు? జనరల్గా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్గా నీ పెయిన్ అండ్ స్వెల్లింగ్తో వస్తారండి. అలాగే ఎప్పుడైనా ఎందుకు అయింది అని అడిగినప్పుడు ఇలా గేమ్ ఆడుతూ పడ్డామనో, లేకుంటే గబుక్కుని నడుస్తూ స్లిప్ అయిందనో, ట్విస్ట్ అయిందనో చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ మా దగ్గరికి రాగానే మేము చెప్పేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ గేమ్ కంటిన్యూ చేశారా, లేదంటే ఇమ్మీడియట్గా ఏమైనా అటెన్షన్ తీసుకున్నారా అని అడుగుతాం. ఆ ప్రక్రియలోనే డెఫినెట్గా ఎప్పుడైనా ఇలాంటి ఇంజురీ అయినప్పుడు పేషెంట్స్కి కానీ, లేకుంటే మా దగ్గరకు వచ్చే ఫిట్నెస్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే మేము ఇమ్మీడియట్గా ఇంజురీ అవ్విన వెంటనే ఫస్ట్ అయితే అక్కడితో ఆ గేమ్ ఆపేయాలి, లేదా ఏదైతే చేస్తున్నారో అది ఆపేసేయాలి, ఫర్దర్గా కంటిన్యూ చేయకూడదు. ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఐసింగ్ పెట్టాలి సో దట్ ఆ స్వెల్లింగ్ లాంటిది పెద్దది అవ్వకుండా ఆగుతున్నందుకు. తర్వాత కంప్రెషన్ అంటే ఏదన్నా దగ్గర ఉన్న క్లాత్ లేకుంటే క్రిప్ బ్యాండేజ్తోనో ఆ పార్ట్ని మనం కవర్ చేస్తే కనుక ఫర్దర్గా స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. అలాగే ఎత్తులో పెట్టాలి సో దట్ ఎత్తులో పెడితే ఆ స్వెల్లింగ్ పెద్దది అవ్వకుండా ఆగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ అవన్నీ అడిగిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఏమన్నా డెఫిషియన్సీ ఉంటే, పర్టికులర్గా ఏదైనా లిగమెంట్ టేర్ ఉన్నా కానీ, లేకుంటే ఏదైనా మెనిస్కల్ ఇంజురీ ఉందని సస్పెక్ట్ చేస్తే కానీ, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందనిపించినా కానీ వెంటనే మేము ఒక ఎక్స్రే తీపిస్తాము. ఎక్స్రేతో మనకి జనరల్గా బోన్స్ ఏమున్నాయో ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. బట్ సాఫ్ట్ టిష్యూస్ లైక్ లిగమెంట్స్ కానీ, మెనిస్కై కానీ, మసిల్స్ కానీ తెలవాలంటే ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాము. కానీ ఎంఆర్ఐ వెంటనే తీస్తే ఏంటంటే ఆ స్వెల్లింగ్లో సరిగ్గా కనపడవు కాబట్టి ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత తీయించుకోమని సజెస్ట్ చేస్తాం. అంతేగాని పెయిన్ భరించాము, మాకు స్పోర్టివ్ స్పిరిట్ ఉంది అని అలానే గేమ్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్. అవునండి, డెఫినెట్గా చాలా తరచుగా ఈ కండిషన్ని చూస్తూ ఉంటాం. పర్టికులర్లీ యంగ్ పీపుల్ ఏంటంటే మనకేం అవ్వదు,
కంటిన్యూ చేసేయచ్చు అని అనుకుని కంటిన్యూ చేస్తారు. సో అది ఎప్పుడైతే చిన్న టేర్ ఏమన్నా అయ్యింది కాస్త మళ్ళీ కంటిన్యూ చేస్తే అది కాస్త పూర్తి టేర్ అయ్యి అలాగే రికవరీలో కూడా చాలా రోజుల వరకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా చూస్తూ ఉంటాం. అసలు ఫ్రాక్చర్స్ కంటే ఇలాంటి టేర్స్ కానీ ఇలాంటి సాఫ్ట్ మజిల్స్ ఇలాంటి ఇంజురీసే ఎక్కువ టైం టేకింగ్, ట్రీట్మెంట్కి కూడా కష్టతరం అంటారు, నిజమేనా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా బోన్ అనేది మనం ఒకవేళ సర్జరీ చేసినా చేయకపోయినా ఒకే ప్లేస్లో ఉంటే అది అతుక్కుపోతుంది. బట్ ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో లిగమెంట్స్ అంటాం, ఇప్పుడు పర్టికులర్లీ పక్కన చూసే మీరు ఈ లాటరల్ కొలాటరల్ లిగమెంట్ కానీ, ఇటువైపు ఉండే మీడియల్ కొలాటరల్ కానీ, లోపల ఉండే ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపారిటివ్గా బోన్తో కంపేర్ చేస్తే బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది అండ్ వాటికి స్ట్రెచింగ్ క్యాపబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఆ బ్లడ్ సప్లై ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది న్యాచురల్గా హీల్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. సో మనం ఎప్పుడైతే దానికి సరైన అటెన్షన్ ఇవ్వమో, సరైన రెస్ట్ ఇవ్వమో, లేదంటే అవసరమైన సర్జరీ చేయించుకోపోతామో అప్పుడు అవి హీల్ అవ్వడం మానేసి అది క్రానిక్ పెయిన్కి లీడ్ చేస్తుంది. తర్వాత పేషెంట్స్ కూడా మా దగ్గరికి నెలల తర్వాత వచ్చి మాకు ఇలాగే నొప్పి ఉండిపోతుందండి, ఇవే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి అని చెప్తూ ఉంటారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి సరిపడినంత రెస్ట్ ఇవ్వకపోవడం, అలాగే టిష్యూస్కి ప్రాపర్గా రిపేర్ చేయించుకోకపోవడం. యూజువల్గా ఏదైనా ఇంజురీ, ఏదైనా గాయం తగలగానే రెండు విషయాలు ఎవరికి వాళ్ళు గమనించుకుంటారు, లేకపోతే పక్కన బ్లీడ్ అయిందా లేకపోతే వాపు వచ్చిందా, ఈ రెండు లేకపోతే నార్మలే అనుకుంటారు. అలా ఉంటుందంటారా? ప్రతిసారి అలా రావాలని లేదండి. ప్రతిసారి ఇంజురీ అయితే వాపు బ్లీడ్ అవ్వాలని కూడా ఏం లేదండి. బహుశా అవ్వచ్చు, మనకు కనపడకపోవచ్చు. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఫర్దర్గా మన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసేసుకుంటా జస్ట్ నొప్పికి ఒక పారాసిటమాల్ వేసేసుకుంటే తగ్గిపోతుందిలే అని అనుకుంటే కనుక అది రైట్ కాదండి. కొంతవరకు ఏంటంటే సరే ఒక 2-3 రోజులు చూసి ఎలా ఉంది అని ఆగడంలో తప్పులేదు. బట్ అదే పనిగా ఏమైనా పర్లేదు నెక్స్ట్ చూసుకుందామని ఇగ్నోర్ చేస్తే కనుక ఫర్దర్గా మనం ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు దానికి రికవరీ అనేది డెఫినెట్గా కొంతవరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏసీఎల్, పీసీఎల్ కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా మినిస్కస్ కానీ లేకపోతే నీ క్యాప్కి సంబంధించినవి, కార్టిలేజ్కి సంబంధించినవి, వాటి ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, అసలు అవి ఎలా చేస్తారు అనేది ఒక్కసారి క్లియర్గా చెప్పండి. అవునండి. సో ఇప్పుడు మనం మేస్కిల్ ఇందాడ అనుకున్నట్టే కార్టిలేజ్ అనేది ఇక్కడ ఉంటుందండి, మెనిస్కస్ అండ్ లోపల లిగమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ మనం కార్టిలేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక కార్టిలేజ్ ఇంజురీస్ అనేవి ఆ ఒక్కటి కిందే అవ్వమండి. అవి జనరల్గా మనం స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు పడినప్పుడు ఏం జరిగినా లిగమెంట్ టేర్తో పాటు కార్టిలేజ్ ఇంజురీ అవ్వటము, లేకుంటే మెనిస్కల్ టేర్ అయ్యి లిగమెంట్ ఇంజురీ అవ్వడం కలిపి జరుగుతూ ఉంటాయి. సో పర్టికులర్లీ కార్టిలేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనం సెంటీమీటర్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటాం. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందనుకోండి దానికి మైక్రో ఫ్రాక్చర్ అని, ఏదంటే అక్కడ చిన్న హోల్స్ చేసి మళ్ళీ న్యాచురల్గా బాడీ హీల్ అయ్యే ప్రక్రియ లాంటివి ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా కార్టిలేజ్ ఇంజురీస్లో మేనేజ్మెంట్కి వచ్చేసరికి మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటే మనం సంథింగ్ కాల్డ్ ఎస్ ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటాం. అంటే అవి ఏంటంటే మన కార్టిలేజ్నే తీసి మనం ల్యాబ్కి పంపించి అక్కడ గ్రో చేసి మళ్ళీ 6 వారాల తర్వాత అక్కడ ఏదైతే కార్టిలేజ్ డిఫెక్ట్ ఉందో అక్కడ పెడతామన్నమాట. సో దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ 4th జనరేషన్ ఏసీఐ కూడా వచ్చిందండి. దాని ఏంటంటే మనము బయట గ్రో చేసిన తర్వాత సెకండ్ టైం పెట్టినప్పుడు అక్కడ గ్లూతో స్టెబిలైజ్ చేసేస్తాం. సో అది కార్టిలేజ్కి వచ్చేసరికి లేటెస్ట్ అడ్వాన్సెస్. అలానే కార్టిలేజ్లో చిన్నవి ఉంటే కనుక మనకి ఎక్కడైతే ఇక్కడ బరువు మనం వేయమో నడిచినప్పుడు ఆ పార్ట్ నుంచి చిన్న చిన్న బోన్ ప్లగ్స్ తీసి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ పార్ట్లో మనం పెట్టేస్తాం. దాన్ని మనం ఓట్స్ అంటాం, ఆటోలోగస్ కాండ్రోసైట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దాన్ని ఏంటంటే ఎక్కడైతే బరువు లేని చోట నుంచి తీసి బరువు పడే చోట డిఫెక్ట్ ఉన్న చోట పెట్టేస్తాం అనమాట. ఇవి చాలా సక్సెస్ఫుల్గా మళ్ళీ పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ పీపుల్కి మళ్ళీ రిటర్న్ టు స్పోర్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. నీ క్యాప్కి సంబంధించి అయితే అలాగే ఇంపార్టెంట్ అండి. ఇది జనరల్గా నీ క్యాప్ అనేది పక్కకి వెళ్ళిపోవడం, పక్కకు జరిగిపోవడం, డిస్లోకేట్ అయిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. కంపేర్ టు లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్తో చూస్తే నీ క్యాప్ పక్కకి వెళ్ళటం తక్కువ ఇన్సిడెన్స్ అయినా కూడా జరిగే పిల్లలు జనరల్గా యంగ్ పిల్లలు, ఆడుకునే పిల్లలకి వాళ్ళకి కామన్గా అవుతూ ఉంటుందండి. సో అది ఒక టైం తర్వాత వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ లో అయిపోయి మళ్ళీ గేమ్ ఆడుకోలేము అనే వెరీ బ్యాడ్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు. బట్ దీనికి కూడా లేటెస్ట్గా మనము బోన్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే ఏదైనా లిగమెంట్ టేర్ అవడం వల్ల పక్కకు జరిగిపోతుందా అనేది ఎంఆర్ఐ ద్వారా కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ చూసుకొని
దాని ప్రకారంగా మనము MPFL రీకన్స్ట్రక్షన్ అని, అంటే మీడియల్ పటిలోఫెమరల్ లిగమెంట్ అని అంటామండి. ఈ నీ క్యాప్ ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే లిగమెంట్ ఈ నీ క్యాప్ని పక్కకి వెళ్లకుండా ఆపుతూ ఉంటుందో దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసి ఇంకెప్పుడు ముందు ఎప్పటికీ బయటకు వెళ్లకుండా మనము స్టెబిలైజ్ చేస్తాము. సో ఎవరైనా సాకర్ ప్లేయర్స్ కానీ, లేకుంటే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళకి మళ్ళీ 100% దే కెన్ గెట్ బ్యాక్ టు గేమ్ అండ్ మళ్ళీ ఎప్పటిలాగానే ఆడుకోవచ్చు. అంటే రీజనరేట్ చేయడం అంటే మీరు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా స్టెమ్ సెల్ థెరపీ, PRP థెరపీస్ చేస్తుంటారు. అవునండి, పర్టికులర్గా ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ, PRP థెరపీ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు అండర్స్టాండింగ్ పెరిగింది. చాలా వరకు రీసెర్చ్ కూడా దీని మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ బయటకు వస్తుంది. ఇదివరకు ఏంటంటే పని చేస్తుందా లేదా అది ఇది అనే చాలా క్వశ్చన్స్ ఉంటుండేవి. బట్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ PRPలో కూడా ఏ PRP బాగా పనిచేస్తుంది. ఇప్పుడు జనరల్గా మన బ్లడ్లోంచి PRP తీస్తాము, అలానే మన బోన్ మ్యారో నుంచి, అంటే ఐలియాక్ క్రెస్ట్ అనే ఒక బోన్ ఉంటుంది హిప్ బోన్ దగ్గర, దాని నుంచి తీసే బ్లడ్ని, ఈ రెండింటికి డిఫరెన్స్లో కూడా మనకి ఏదైతే ఐలియాక్ క్రెస్ట్ని తీసే బోన్ మ్యారో బ్లడ్ ఉంటుందో దాంట్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి అలాంటి అండర్స్టాండింగ్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఏవైతే ఇంజురీస్ అవుతున్నాయో, ఇంజురీస్ అయినప్పుడు మనం ఏవైతే ప్రొసీజర్స్ చేస్తున్నామో దానికి సప్లిమెంట్గా అన్నా వాడచ్చు, లేదంటే దాన్ని విడిగానే మామూలుగా కూడా ఇచ్చి రీజనరేట్ చేయడానికి కూడా చాలా వరకు ప్రయత్నం చేయవచ్చు. అంటే రీసెంట్గా ఇంజురీసే కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఇంజురీస్ అయ్యి ఇంకా స్పోర్ట్స్కి దూరమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ నార్మల్ లైఫ్, అంటే వాళ్ళ స్పోర్ట్స్ లైఫ్ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే యంగ్ యాక్టివ్ స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే మామూలుగా గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారో వాళ్ళకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఎందుకు ఇంజురీ అయింది, ఇంజురీ అయిన తర్వాత ఏం ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళకి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి వీళ్ళకి ఇంత టైం పడుతుందనే టైం ఫ్రేమ్, అట్లీస్ట్ ఇయర్ టైం పట్టొచ్చు మీకు అని మనం టైం ఫ్రేమ్ కన్విన్స్ చేసుకుని మంచి ప్రొసీజర్స్ ఏవైతే వాళ్ళకి రైట్ ప్రొసీజర్స్ ఉంటాయో పెర్ఫామ్ చేసి అలానే మంచి ప్రాపర్ ప్రోటోకాల్ రికవరీకి ప్లాన్ చేసుకుంటే కనుక రిటర్న్ టు స్పోర్ట్ ఈజ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. కాకపోతే వాళ్ళకి ఆ భయం ఉండిపోతుంది. వాళ్ళు మీ దగ్గరే ఒకసారి అంతా ఫిట్నెస్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసే మీరు స్పోర్ట్స్కి రిటర్న్ అవ్వమని చెప్తూ ఉంటారా? అవునండి. సో మనం ఏదైనా మేము జనరల్గా స్పోర్ట్స్ డాక్టర్స్ కింద చూసినప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు రైట్ అవే సర్జరీకి ప్లాన్ చేయకుండా ముందు ఏం చేస్తామంటే వాళ్ళని ఫస్ట్ అసెస్ చేసి వాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వేరబుల్ డివైజెస్ వస్తున్నాయి, ఆ వేరబుల్ డివైజెస్లో ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ ఉంది, అలానే ఆ మసిల్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. మసిల్స్లో కూడా చాలా వరకు మసిల్స్ టుగెదర్ పనిచేస్తాయి. సో ఆ మసిల్స్లో కూడా ఏ మసిల్ వీక్ ఉంది, ఏ మసిల్ స్ట్రాంగ్గా ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం సర్జరీకి ముందు బిల్డ్ చేసి ఫోకస్ చేసి దాన్ని సర్జరీ చేసి మళ్ళీ మనం ఒక 8 months పాటు ప్రాపర్ రీహాబ్లో పెడితే కనుక డెఫినెట్గా పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ రిటర్న్ టు స్పోర్ట్కి వెళ్ళే అవకాశం 100% ఉందండి. ఈ స్పోర్ట్స్ వల్ల కానీ లేకపోతే ఇంజురీస్ వల్ల కానీ లేకపోతే ట్రామా ఇవన్నీ యాక్సిడెంట్స్లో ఆ గాయాల వల్ల కూడా ఆర్థరైటిస్కి గురవడం, నీస్ అరుగుదలకు గురవడం, వాళ్ళకి సర్జరీ అవసరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి. మీరు ఒక నీ సర్జన్గా అంటే వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ చేస్తుంటారు? రోబోటిక్ సర్జరీస్ ఎప్పుడైనా అవసరం అవుతాయా? జనరల్గా మనము ఆర్థ్రోస్కోపీ అనే ఒక సర్జరీ చేస్తాము, లేదంటే నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తాము. బట్ ఒక డాక్టర్గా ఒక జాయింట్కి ఒక అవగాహన హోలిస్టిక్గా ఉండడం అనేది చాలా అవసరం అండి. నాకు ఆస్ట్రేలియాలో నేను చేసిన ఫెలోషిప్స్లో లక్కీలీ నాకు జాయింట్ స్పెసిఫిక్ ట్రైనింగ్ దొరకడం వల్ల ఈ నీ అనే వాటికి యంగ్ పీపుల్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మధ్యలో మిడిల్ ఏజ్ పీపుల్కి ఏమొస్తాయి, అలాగే ఓల్డ్ పీపుల్కి ఏమొస్తాయి అని చూసుకుంటే ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏజ్ పరంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ని చూస్ చేసే ఏదైతే అవేర్నెస్ ఉంటుందో అలాగే స్కిల్ సెట్ ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏజ్ జెండర్ వైజ్గా లేకపోతే వాళ్ళ హైట్ వెయిట్ లేకపోతే జెనెటిక్ రీజన్స్లో నీస్లో కూడా చేంజెస్ ఉంటాయండి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఫీమేల్ పాపులేషన్ ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం లాక్సిటీ ఎక్కువ ఉంటుంది, అలానే వాళ్ళకి కొంత త్వరగా అరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా జెండర్ స్పెసిఫిక్. అలానే పాపులేషన్ బేస్డ్ ఆల్సో. ఇప్పుడు కొత్తగా మనకి ఆస్ట్రేలియాలో నేను ఉన్నప్పుడు శామ్ మెక్డేసీ అని ఆయన కింద నేను పనిచేయడం జరిగింది. సో మేము ఒక వెరీ సిగ్నిఫికెంట్ రీసెర్చ్ పబ్లిష్ చేసాం. అందులో ఏంటంటే
మన మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మోకాళ్ళు అందరి మోకాళ్ళు ఒకటి కాదండి. అందులో మన మోకాల్ని ఒక 9 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. సో ఆ పేపర్లో మేము పబ్లిష్ చేసింది ఏంటంటే అన్ని మోకాళ్ళని ఏ టైప్లో ఉంటాయి అనే దాంట్లో క్లాసిఫై చేస్తే మన ఇండియన్ మోకాలు పర్టికులర్లీ సిపాక్ టైప్ 1లోకి వస్తుంది. సో ఒకసారి మనకి మన ఇండియన్ సబ్ కాంటెక్స్ట్లో ఉన్న ఏ నీ టైప్ అనేది తెలుసుకోవడం ఒకవేళ అర్థమవుతే గనక తర్వాత మనం సర్జరీ చేయాలనుకుంటే ఆర్థరైటిస్ వచ్చి రోబోటిక్స్తో యూజ్ చేసుకుని చేయాలనుకుంటే ఈ రోబోట్ అనే ఒక టూల్ అనేది మళ్ళీ తిరిగి నీ అరగక ముందు ఏ రకమైతే నీ టైప్ ఉందో మనకి అలాంటి నీ టైప్ని రిస్టోర్ చేసే అవకాశం మనకిస్తుంది. ఇప్పుడు మేము చూస్తున్న ఈ రీసెంట్ పేషెంట్స్ ఎవరైతే మన ఇండియన్స్లో చేస్తున్నామో రోబోటిక్ రీప్లేస్మెంట్ వాడి పర్టికులర్లీ సిపాక్ టైప్ 1 అనే నీకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో వాళ్ళు కంపారిటివ్గా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ దీని లాజిక్ కూడా ఏంటంటే మనకి దేవుడు ఏదైతే నీ ఇచ్చాడో మనకి న్యాచురల్గా ఏదైతే నీ వచ్చిందో ఆ నీని మనం వేరే నీకి మారుస్తే మనం అన్సాటిస్ఫైడ్గా ఉంటాం. దానివల్లే కొంతమంది మాకు చేయించుకున్న తర్వాత కూడా కొంత హ్యాపీగా లేమండి, డిస్సాటిస్ఫైడ్గా ఉన్నామండి అని చెప్తూ ఉంటారు. సో ఈ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మనం ఆ నీ టైప్ని ఫస్ట్ అర్థం చేసుకుని అరిగిన దాని ప్యాటర్న్ చూసి ఈ రోబోట్ అనే టూల్ని వాడి తిరిగి మళ్ళీ అలాంటి నీ టైప్ మన కాంటెక్స్లో సిపాక్ టైప్ 1 నీ టైప్ని ఇవ్వగలిగితే కనుక వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం పెరుగుతుంది. అండ్ మా ప్రాక్టీస్లో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో కూడా మేము చాలా వరకు అది అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి ఇంజురీస్ అయినా కూడా వాళ్ళ నార్మల్ స్పోర్ట్స్ లైఫ్ లీడ్ చేయగలరంటారు? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ రీసెర్చ్లో మనము ఈ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్తో పాటుగానే పర్టికులర్లీ ఈ మా ఇంజురీస్లో మేము ఎగ్జామిన్ చేసినప్పుడు మెయిన్లీ కొన్ని టెస్టులు చేస్తాము. అందులో లాక్మన్ అని పివట్ షిఫ్ట్ టెస్ట్ అనేవి ఉంటాయి. వాటిలో ఒకవేళ కనుక బాగా హై గ్రేడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక మనం ఏంటంటే దానికి ఎడిషనల్గా ఏఎల్ఎల్ రీకన్స్ట్రక్షన్ అని కానీ లేకుంటే లాటరల్ ఎక్స్ట్రా ఆర్టికులర్ టీనోడెసిస్ అని కానీ సప్లిమెంటింగ్ ప్రొసీజర్ ఆన్ టాప్ ఆఫ్ ఈ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చేస్తే కనుక ఈ యంగ్ యాక్టివ్ అథ్లెటిక్ పీపుల్ స్పోర్ట్స్ ఆడాలనుకునే వాళ్ళకి మళ్ళీ రప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. సో యాజ్ డాక్టర్స్ మనం వచ్చిన పేషెంట్కి వాళ్ళ అవసరం ఎంత ఉంది, ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటనే దాన్ని బట్టి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ సైంటిఫిక్లీ బ్యాక్డ్ అండ్ రీసెర్చ్ పబ్లిష్డ్. సో దాని పరంగా చూస్తే ఏసిఎల్ సర్జరీ అనేది వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. పర్టికులర్లీ మనం ఐడెంటిఫై చేసిన పేషెంట్ని పర్టికులర్గా ఇలాంటి అడిషనల్ న్యూయర్ అడ్వాన్సెస్ ఇవ్వగలిగితే చాలా వరకు దే కెన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్. అండ్ ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ ఇన్ యుఎస్, ఆస్ట్రేలియా, ఎనీ అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్లో ఏంటంటే రిటర్న్ టు స్పోర్ట్. మన అపోలోలో కూడా ఇప్పుడు దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి, రిటర్న్ టు స్పోర్ట్ టెస్టింగ్ అని. ఎవరైనా ప్లేయర్ ఇలా ఇంజురీ అయ్యి మన దగ్గరికి వస్తే మనం ప్రాపర్గా ఈ ప్రోగ్రాంలో పెట్టి మళ్ళీ వాళ్ళకి మనం సర్టిఫై చేసి మీరు మళ్ళీ గేమ్కి ఈ స్పోర్ట్ ఆడొచ్చు అనే టెస్టింగ్ మనం చేసి వాళ్ళకి ఆ రకమైన సైంటిఫికల్లీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఆ స్టెబిలిటీ, రొటేషన్స్ టెస్ట్ చేసి వాళ్ళకి ఫిట్నెస్ ఇస్తాం. పర్టికులర్లీ ఫుట్బాల్ ప్లేయర్స్, ఐపీఎల్ ప్లేయర్స్ వీళ్ళందరికీ మళ్ళీ ఆ సీజన్ ఆడాలంటే దేర్ హ్యావ్ టు బి ఏ సైంటిఫిక్ బేసిస్ దట్ దే కెన్ పెర్ఫామ్. అంటే బేసిక్గా మీరు ఈ విషయం చెప్పాలి అంటే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసి వచ్చారు. ఎంతోమంది సెలబ్రిటీస్కి అండ్ ఐపీఎల్ ప్లేయర్స్ కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా. అంటే మన దేశంలో వాళ్ళని చూస్తే మన బోన్స్ కానీ లిగమెంట్స్ కానీ వీక్గా ఉన్నట్టు అట్లా ఏమన్నా అనిపిస్తుంటుందా? డెఫినెట్గా మన ఇండియన్ పేషెంట్స్ది చూస్తే కనుక, అలానే నేను పనిచేసిన ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ చూస్తే కనుక బోన్ క్వాలిటీ మనకి వాళ్ళకి చూస్తే కనుక కొంతవరకు డెఫినెట్లీ స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ బోన్స్. మన దగ్గర కొంత వీక్ ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి మన పర్టికులర్ ఇండియన్ కాంటినెంట్లో తక్కువ ఉండటం ఒక రీజన్ అయితే, రెండోది అక్కడ ఉన్న పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మెయిన్గా అథ్లెటిక్స్, స్పోర్ట్స్ వాటన్నిటికీ ట్రైనింగ్ అవ్వడం వల్ల వాళ్ళ మసిల్స్ అనేవి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి. మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనం అంత ఎఫర్ట్ అండ్ స్ట్రెంగ్థనింగ్కి అంత ఎంఫసిస్ ఇవ్వకపోవడం వల్ల మన స్కూలింగ్లో కానీ లేదంటే మన అడల్ట్హుడ్లో కానీ మన మసిల్స్ కొంచెం వీక్ ఉండడం, అలాగే లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఎప్పుడన్నా గేమ్ ఆడటం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంజురీస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుందండి.
ఈ అపోలో హాస్పిటల్లో స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషాలిటీ ఎలా ఉందంట? మన అపోలో హాస్పిటల్లోకి వచ్చేసరికి అండి వీ హ్యావ్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ డిపార్ట్మెంట్. మనకి ఎమర్జెన్సీకి రాగానే కూడా స్పోర్ట్స్ ఎమర్జెన్సీ టీం ఉందండి. రాగానే ఇమీడియట్గా మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి ఏ రకమైన ఇంజురీ ఉంది ఏంటి అనేది చూస్తారు. చూసిన తర్వాత స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. తర్వాత స్పోర్ట్స్ సర్జన్స్ మాలాంటి వాళ్ళు వచ్చి ఎగ్జామిన్ చేసి ఏ టెస్ట్లు అవసరం ఏమి అవసరం అనేది చూస్తారు. అలానే న్యూట్రిషన్ ఏమి తినాలి, ఎలా తినాలి, తర్వాత ఇంజురీస్ ప్రివెంట్ చేయడానికి ఎలా కండిషన్ చేసుకోవాలని న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. అలానే మనకి సైకాలజిస్ట్, ఈ స్పోర్ట్స్ పీపుల్ అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే వాళ్ళు సీజన్స్ ప్లే చేయాలి, తర్వాత పెర్ఫామ్ చేయాలి. సో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ కూడా చాలా వరకు అవసరం. సో దానికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉన్నారు. అలాగే రిటర్న్ టు స్పోర్ట్ టెస్టింగ్ అండ్ మన ఫిజియోథెరపిస్టులు, స్పెసిఫికలీ స్పోర్ట్స్కి సంబంధించిన ఫిజియోథెరపిస్టులు హూ ఆర్ ట్రైన్డ్ ఫర్ రిటర్న్ టు స్పోర్ట్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో ఈ పరంగా చూస్తే కనుక హోలిస్టిక్గా ఒక పేషెంట్ స్పోర్ట్స్ ఇంజురీతో మన దగ్గరికి వస్తే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ ఎమర్జెన్సీ టు ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాబ్లం అనేది, అలానే వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా, సైకాలజీ కన్సల్టేషన్ పరంగా, అలాగే రికవరీ అండ్ రీహాబ్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్ విచ్ వీ కాల్ యాజ్ రిటర్న్ టు స్పోర్ట్, ఇవన్నీ హోలిస్టిక్గా ఉండడం అనేది మనకి అడ్వాంటేజ్. కొంచెం ఎంతైనా ఫిజికల్గా యాక్టివ్గా స్పోర్ట్స్ అట్లాంటి వాటిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంచెం సపోర్టివ్ కేర్, నీ ప్యాడ్స్, షూస్ అవి ప్రాపర్గా వాడడం కూడా ప్రివెంటివ్ కేర్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీగా ఎప్పుడైనా ఇలా ఆడుతున్నప్పుడు కానీ సపోర్టివ్ ప్యాడ్స్ కానీ అలాంటివి ఆడటం వల్ల ఫర్దర్ ఇంజురీస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనండి డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు, స్పోర్ట్స్ ఇంజురీస్ ఇన్ జనరల్గా ఎక్కువగా ఎలాంటివి ఉంటుంటాయి? నీస్కి సంబంధించిన ఇంజురీస్ ఎలాంటివి ఉంటుంటాయి? లెగమెంటెడ్ టైర్స్ కానీ లేదా నీ క్యాప్కి కానీ కార్టిలేజ్కి సంబంధించిన గాయాలకి, ఆ సమస్యలకు నబడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి అందించగలుగుతున్నారు? అపోలో హాస్పిటల్లో స్పెషాలిటీ, స్పోర్ట్స్ స్పెషాలిటీ ఎలా ఉంది? అండ్ ఈ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్, స్పోర్ట్స్ లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతారో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. నమస్తే.